హాయ్ హాయ్ హలో. అయితే ఈరోజు యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరాం. మేము మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ బస్సులో వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా కొంతమంది దిగుతున్నారు. మరి మేము వెళ్ళడం ఫస్ట్ టైం ఇదే. మాకు తెలియదని బస్ స్టాండ్లో దిగాలనే ఇక్కడ దిగలేదు. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఫొటోస్ అయితే అన్నీ పెట్టారు. మరి ఇంకా ఏంటో ఇది తెలీదు. లొకేషన్ బాగుందని వీడియోలో మొత్తం కవర్ చేశా. పైన ఆకాశం కింద చెట్లు భలే ఉన్నాయి అసలు. అందుకనే బస్సులో నుండే మొత్తం కవర్ చేశా. ఇదంతా కార్లో వచ్చే వాళ్ళకి, ఏదైనా వెహికల్ తీసుకొని వచ్చే వాళ్ళకి పార్కింగ్ ఏరియా. బ్యాక్ సైడ్ చూడండి టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో కొండపైన. ఇదంతా బస్సులో నుండే కవర్ చేశా. సూపర్గా ఉంది అసలు. చెట్లు అయితే చాలా బాగా పెట్టారు రోడ్డుకి పక్కల. మొత్తం పచ్చగా ఉంది రోడ్ అంతా. ఇదంతా బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో ఇదంతా చూడొచ్చు మనం. చూడండి మొత్తం కొండపైన ఎలా ఉందో, మొత్తం టెంపులే కనిపిస్తుంది మనకి. ఇక్కడ కూడా కొంతమంది పార్కింగ్ చేస్తున్నారు. ఇంకా దాదాపు వచ్చేసినట్టే మనం బస్ స్టాండ్కి. ఇది కొత్త బస్ స్టాండ్ అంట. వచ్చేసినట్టే ఇంకా బస్ స్టాండ్. దర్శిని వాళ్ళ నాన్న. బస్ అయితే దిగాం. చూడండి కొండపైన అంతా ఎలా కనిపిస్తుందో అసలు బస్ స్టాండ్ ఇదంతా. బస్సెస్ బస్ స్టాండ్లో బస్సెస్ కొండపైకి చాలా ఉంటాయి, ఫ్రీ బస్సెస్. కానీ అప్పటికే మాకు చాలా టైం అయిపోయిందని ఆటోలో వెళ్తున్నాము. 150 రూపీస్ ఆటో. మళ్ళీ సేమ్ ఎలా అయితే వచ్చామో అదే దారిలో కొండపైకి వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు ఇదంతా చూడండి. మళ్ళీ మనం టెంపుల్ చూడొచ్చు వీడియోలో. మరి డే టైంలో వస్తేనే ఇదంతా కనిపిస్తుంది, నైట్ అయితే అంత కనిపించకపోవచ్చు. అన్ని మెట్లు మెట్లు వాటిపైన గార్డెన్ చాలా బాగా చేశారు. అసలు మొత్తం చెట్లు చెట్లు చెట్లు, మొత్తం పచ్చగా కనిపిస్తుంది యాదగిరిగుట్ట మొత్తం. గుట్ట పై వరకు ఇంకా చెట్లే మొత్తం. చాలా బాగుంది అసలు. ఇంకా వచ్చేసాం మనం. ఇది టెంపుల్కి తోరణం అంటాం కదా, ఆ తోరణం ఇది. ఇందులో నుంచే మనం వెళ్ళాలి. ఎంత బాగుందో అసలు. చూడండి ఆ క్లైమేట్, ఆ ఆకాశం, చెట్లు చాలా బాగుంది. ఆటో స్టాండ్ అంతే. ఇంకా లోపలికి అలౌ చేయరు. అదంతా తోరణం బయటి వైపు.
అలా ఆటో దిగిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్లో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఉంటాయి. చాలా ఎండగా ఉందని దర్శినికి క్యాప్ వేసా. పై వరకు మంచిగా నడుస్తుంది. రైట్ సైడ్లో టాయిలెట్స్, లెఫ్ట్ సైడ్లో ఏమైనా తినడానికి టిఫిన్స్ అలా ఉంటాయి. ఇదంతా టిఫిన్స్ భోజనం చేసేది. ఇటు సైడ్ లోపలికి వెళ్తే ఫోన్స్, బ్యాగ్స్, చెప్పల్స్ పెట్టాలి. మరి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి తినిపించాలని మేమైతే ఫస్ట్ టిఫిన్ చేసాం. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అసలు. ఇదంతా టెంపుల్. పిల్లలు ఏడుస్తున్నారు మరి ఆకలికి. మంచిగా తినిపించే పైకి వెళ్ళాలి కదా అని తినిపిస్తున్నాం. పైనుంచి కిందికి లొకేషన్ ఇది బాగుందని ఇది కూడా తీసా. ఇంకా అంతే, ఫోన్లు అన్ని కింద పెట్టేసి లైన్లో వెళ్ళాము. లైన్లో వెళ్ళి బయటికి వచ్చేసరికి బయట లైట్లు కూడా వేసేసారు. అంతా చీకటి అయిపోయింది. లోపల మాత్రం దేవుడు మొత్తం బంగారంతో మెరిసిపోతున్నాడు అసలు. చాలా బాగుంది లోపల. అందరూ ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే. ఎవరు చెప్పినా అది చూసే వరకు అంతే. ఇంకా అందరూ చూడాల్సిందే. ఫోన్ల కోసం మళ్ళీ కిందికి వెళ్ళి పైకి తీసుకొచ్చుకున్నాం. మరి ఫొటోస్, వీడియోస్ చేయాలి కదా అని. పైన దర్శిని మాత్రం చాలా బాగా ఆడుకుంది. పైన టెంపుల్ అన్ని లైట్లు వేసేసారు. చాలా బాగుంది అసలు టెంపుల్. ఆ ద్వారం నుంచి బయటికి రావాలి మనం. ఇంకెంతసేపు అయినా ఇక్కడ ఉండొచ్చు. అందరు దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ అందరు బాగా హాయిగా ఉంటారు. కోతులు మాత్రం చాలా బాగున్నాయి అసలు. ఏవైనా కవర్లు, బ్యాగ్స్తో కనిపిస్తే మాత్రం అంతే, ఇంకా తీసుకెళ్ళిపోతాయి. పెద్ద పెద్ద కోతులు ఉన్నాయి. దర్శిని అసలు ఉండట్లేదు, మొత్తం తిరుగుతుంది అన్ని. పైనుంచి అంత లొకేషన్ కిందికి. చాలా సేపు ఉన్నాం మేమైతే. చాలా బాగా అనిపించింది, చల్లగా హాయిగా. పైన కూడా డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. లొకేషన్ కిందికి బాగుంది. ఇంకా మేము కింద నుంచి పైనుంచి ఇంకా కిందికి వచ్చేసరికి కింద దేవుణ్ణి ఊరేగిస్తారు కదా, అలా దేవుణ్ణి ఊరేగిస్తున్నారు. ఇది భజన చేస్తున్నారు పాటలు పాడుకుంటూ. ఇదంతా కింద లొకేషన్. ఇక్కడ కూడా ఫొటోస్ దిగొచ్చు మనం. అలా టెంపుల్ పై నుండి ఇలా వచ్చి ఇలా కిందికి మెట్లుంటాయి, అలా వెళ్ళాలి మనం. అంతే, ఇంకా కిందికి వచ్చేసాం. ఇంకా వెళ్ళిపోవడమే. లడ్డు ప్రసాదం అన్నీ తీసేసుకొని ఇంకా వచ్చేసాం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 8 అవుతుంది నైట్. ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.